పని పాట లేనటువంటి ప్రతిపక్షాలు ఒక దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా హైదరాబాద్ మహానగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్ది అదేవిధంగా 45 లక్షల మంది అటు రంగారెడ్డి కానీ అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలకు శాశ్వత విముక్తి మూసి కాలుష్యం నుంచి విముక్తి కల్పించడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా దాన్ని వాళ్ళ అడ్డుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. దీన్ని తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఒకనాడు జీవనధార జలధార లెక్క నల్గొండ జిల్లాలో పాడి పంటలతోటి సుఖశాంతులతోటి మరి మూసి వాటర్ తోటి మరి వ్యవసాయ రంగం కానీ అటు కుల వృత్తులు కానీ విలసిల్లి అద్భుతంగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా మరి మూసి కాలుష్యంతో విషకోరల్లో చిక్కుకొని పేద ప్రజల జీవితాల్లో రైతుల జీవితాల్లో నల్గొండ జిల్లాలో శాశ్వతమైనటువంటి మరి ఫ్లోరైడ్ సమస్యతోటి ఇవాళ బాధపడుతున్నటువంటి ఈ తరుణం లోపల ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహానగరంలో ఉన్నటువంటి మురికిని ఏ రకంగా వదిలించాలనో ఏ రకంగా అభివృద్ధి చేసి ప్రజలకు దాని యొక్క పర్యవసనాల నుంచి విముక్తి కల్పించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ మూసి సుందరీకరణ కానీ మూసి ప్రక్షాళన కానీ మూసి విషతుల్యాల నుంచి విముక్తి కానీ జరగడానికి ఒక ప్రయత్నం జరుగుతుంటే ఇవాళ బీఆర్ఎస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గందరగోళంలోకి ప్రజలను నెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా మా నల్గొండ జిల్లా ప్రజలకు ఈ కాలుష్యం నుంచి ఈ విషతుల్యం నుంచి పరిష్కారం వద్దా? మేము జీవితాంతం ఇది అంధకారంలో ఉండాలా అని చెప్పేసి కేటీఆర్ని హరీష్ రావుని అదేవిధంగా రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా. మేమేం పాపం చేసినాం? మేమెందుకు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలి? 10 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో ఒలగబెట్టినామని చెప్పి లక్షల కోట్ల రూపాయలు మరి ప్రజాధనాన్ని వృధా చేసినారు. సైకిల్ ట్రాక్ల పేరుతోటి బ్యూటిఫికేషన్ పేరుతోటి లూటిఫికేషన్ చేసినటువంటి దొంగల ముఠా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ అంటేనే బ్రోకర్ల రాష్ట్ర సమితి. మీకు కమిషన్లు కావాలి, మీకు దోపిడీ జరగాలి. ఎందుకంటే 50 టీఎంసీలు కూడా విలువలేనటువంటి కాళేశ్వరాన్ని 1,50,000 కోట్ల తీసుకుపోవడం వెనుక మీ కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. అందుకోసమే మంచి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీకు పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయారు, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోయారు, రేపు మహానగరంలో గుండు సున్నా రాబోతుంది. కాబట్టి ఏ రకంగానైనా మేము దీన్ని విష ప్రచారం చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారో మేము నల్గొండ జిల్లా ప్రజల పక్షాన కేటీఆర్ని సూటిగా అడుగుతున్నాం. అయ్యా, నీ అయ్య 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. మా నల్గొండ జిల్లా పేరు చెప్పి నువ్వు రాష్ట్రం అంతా ఓట్లు అడుగున్నావు. నీకు సిగ్గు లజ్జ లేదా అని అడుగుతా ఉన్నా. మా ప్రజలకు విముక్తి జరగొద్దా? మా కుల వృత్తులకు, గౌడ సోదరులకు, చేనేతలకు, అదేవిధంగా కమ్మరి కుమ్మరి యాదవ సోదరులు, అదేవిధంగా దళిత సోదరులు ఆ మూసి పరివాహక ప్రాంతంలో పాడి పంటలతో కానీ కుల వృత్తులు చేసుకున్నటువంటి మేము సర్వనాశనం అయ్యి నానా ఇబ్బందులు బట్టి రకరకాల రోగాలతోటి మేము చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మీకు తెలియదు కాదు, దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది. దశాబ్దాలుగా ఈ విషయం పట్ల ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ముందర నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారుడు దుశ్చల్ల సత్యనారాయణ గారు ఫ్లోరోసిస్ బాధితులందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రి గారి మీద ఉన్నటువంటి బల్ల మీద పడుకోబెట్టి, అయ్యా ఇది మనం ఏ దేశంలో ఉన్నాం, ఎందుకు ఈ దుస్థితి పట్టింది, దీని నుంచి విముక్తి కలిగించమని ఆనాడు దుశ్చల్ల సత్యనారాయణ గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమాలు నడిచినాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు 10 సంవత్సరాలు మూసీలో కనీసం 10 పైసల పని చేయలే. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
అటు రంగారెడ్డి కానీ ఇటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు శాశ్వతంగా పరిష్కారం చూపించాలా అని చెప్పి ఒక ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న 10,000 కుటుంబాలని వాళ్ళకి తరలించి రిహాబిలిటేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు అన్ని తీసుకొస్తే రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇవాళ మీరు చేస్తున్నటువంటి కుతంత్రాలనే తెలంగాణ సమాజం ముందు ఉంచినాం. Subscribe us and press the bell icon for more interesting updates.